హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద న్యూ వీడియో. మేమైతే రీసెంట్గా న్యూ ఇంగ్లాండ్ షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము కార్ పూజ చేయించడానికి. సో ముందుగా అయితే మేము కార్ వాష్ చేయడానికి వచ్చేసాం. ఈ స్నో వల్ల కార్ అయితే మడ్డిగా అయిపోయింది. సో ఇక్కడ కార్ వాష్ చేయాలంటే క్యూ లైన్ ఉండాలి, అదొక టైమర్ ఉంటుంది, అదొక స్టెప్ ప్రాసెస్. అమ్మో, చిన్న కథ కాదు ఇక్కడ. సో ముందుగా అయితే మనం ఆ లైన్లో ఉండాలి. లైన్లో ఏంటంటే టైమర్ ఉంటుంది. సో ఆ టైమర్ అయ్యాకే ఒక కార్ తర్వాత ఒక కార్ వెళ్తుంది. సో మనం ఇలా వచ్చేసామంటే ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది, మనం టోకెన్ తీసుకోవాలి, రిసిప్ట్. సో మనకు ప్లాన్స్ ఉంటాయి, ఎలాంటి వాష్ కావాలి అట్లా. మాకైతే కార్ వాష్ $19 అయింది. సో మేము దాన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసాం, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ. సో పేమెంట్ అయిపోయాక మనం వెయిట్ చేసామంటే, సో మన ముందున్న కార్ అయిపోయిందంటే మనం లోపలికి వెళ్తాం ఇలా. సో అక్కడ స్టాప్ సైన్, స్టార్ట్ సైన్ ఉంటుంది, దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే సో మనం చేసేది ఏం లేదు, అంతా ఆ మిషనే వాష్ చేస్తుంది. ఇక్కడ త్రీ స్టెప్స్లో కార్ వాష్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఏమో ఏదో లిక్విడ్తో వేసి కార్ అంతా వాష్ చేస్తుంది. సెకండ్ స్టెప్ ఫోమ్, అండ్ థర్డ్ స్టెప్ మళ్ళీ సేమ్ అదే, మళ్ళీ ఏదో లిక్విడ్ వేసి క్లీన్గా చేస్తుంది. దాని తర్వాత ముందుకు వెళ్ళాలంటే అక్కడ బ్లో డ్రై ఉంటుంది, ఆటోమేటిక్గా బయటకు వచ్చేలోపు అదే డ్రై అయిపోద్ది అంతా. ఇప్పుడు చూడండి కార్ ఎలా వాష్ చేస్తుందో. మేము ఎప్పుడు చేయించలేదు ఇంతకుముందు, ఇదే ఫస్ట్ టైం యూస్ వచ్చాక కార్ వాష్ భలే అనిపించింది. కార్లోనే కూర్చొని ఇలా ఇంత డెవలప్డ్గా ఎప్పుడు ఇండియాలో అయితే చేయించలేదు ఎప్పుడు ఇలా. సో ఆ మిషన్ అయితే అంతా మనం కార్ స్టాప్ చేస్తే అదే వెనక్కి ముందుకి అంతా వెళ్తూ వాష్ చేస్తుంది. ఏదో లిక్విడ్ ఏదో కొట్టింది, అలా వాష్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫోమ్ వేస్తుంది, ఆ ఫోమ్ వేసి మళ్ళీ స్క్రబ్ చేస్తుంది ఆ సైడ్ ఉన్న వాషర్స్తో ఫుల్గా. చూడండి, బాగా వాష్ చేస్తుంది నీట్గా కార్ టైర్స్ని అంతా. అసలు ఎంత బాగా అయిందండి కార్ వాష్ అయ్యాక, మామూలుగా కాదు. చూపిస్తా చూడండి అది కూడా. సో ఇలా ముందు నుంచి అలా వాషర్స్తో దానికి ఉన్నటువంటి సైడ్, బ్యాక్, పైన అంతా వాష్ చేస్తుంది. కింద మాత్రం మన ఇండియాలో కారు వాష్ చేస్తే కింద కూడా వాష్ చేస్తారు, డౌన్ సైడ్ అంతా కార్ పైకి లేపి. సో ఇక్కడ అలా ఏం నేను ఎప్పుడు చూడలేదు కార్ వాష్లో, పై వరకే చేస్తుంది అంతా. బట్ పై వరకు చాలా నీట్గా అవుతుంది వాష్ అయితే. సో థర్డ్ స్టెప్ అయితే మళ్ళీ వాటర్ కొట్టేసి క్లీన్ చేసి బయటకు వచ్చేస్తుంది బ్లో డ్రై నుంచి. ఇలా ఉండింది కారు అదైతే బయటకు వచ్చాక, చాలా బాగుండింది. సో యూఎస్ఏలో ఏంటంటే మన ఫ్యూయల్ మనమే పట్టించుకోవాలి. సో మనం ఇలా కార్డ్ ద్వారా కానీ క్యాష్ అయితే లోపల కౌంటర్స్ ఉంటాయి, మనం పే చేసామంటే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు, మనం ఫ్యూయల్ చేసుకోవచ్చు మన కార్కి మనమే, సెల్ఫ్ అంతా. సో మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం గుడికి. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. యూఎస్ఏలో ఏంటంటే ఎంత వెదర్ సన్నీగా ఉన్నా చలి మాత్రం మామూలుగా ఉండదు. మేమున్న ప్లేస్లో అయితే ఇంకా ఎప్పుడు చల్లగానే ఉంటుంది. సో గుడికి అయితే రీచ్ అయిపోయాం. వెదర్ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ కార్ దిగాక అర్థమైంది ఓడియమ్మ బడవా ఇది ఎక్కడ చెల్లరా బాబు అని. సో మేమైతే వెదర్ బాగుందని కొన్ని ఫొటోస్ కూడా దిగేసాం, నేను నా ఫ్రెండ్ ప్రదీప్. సో ఇలా కొన్ని ఫోటోలు దిగేసి గుడిలోకి ఎట్లా గుడి ఇంకా ఓపెన్ చేయలేదు. సో మేము జస్ట్ వచ్చాకే అప్పుడే వచ్చి ఓపెన్ చేశారు టెంపుల్ని. మేము లోపలికి వెళ్తున్నాం టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అసలుకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే టెంపుల్. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే సాయిబాబా, దాంతోపాటు మన ఇండియన్ గాడ్స్ మ్యాక్సిమం అందరూ ఉంటారు. చాలా బాగుంటుంది టెంపుల్, అందరు దేవుళ్ళు ఒకేసారి చూసేయచ్చు. మనకు ఆ ఇండియన్ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈసారి మ్యాసచ్యూసెట్స్కి వస్తే మాత్రం బోస్టన్కి ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నియర్లీ 50 miles ఏమో ఉంటుంది అనుకుంటాను బోస్టన్ నుంచి, ఇంకా తక్కువే ఉండొచ్చు అయితే ఐ గెస్. అందరు దేవతలు ఉంటారు, మ్యాక్సిమం చూసే వాళ్ళు అందరూ ఉంటారు. వల్లీదేవసేన సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు, సారికామాత, కన్నికా పరమేశ్వరి, అండ్ శివుడు, దుర్గామాత, వెంకటేశ్వర స్వామి, రామలక్ష్మణుడు, సీతాదేవి, అండ్ రాధాకృష్ణులు, దత్తాత్రేయ స్వామి అందరూ ఉంటారు. మ్యాక్సిమం అందరూ ఉంటారు, చాలా బాగుంటాయి.
చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. చాలా పీస్ఫుల్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వీకెండ్స్లో అయితే సండే అండ్ సాటర్డే అయితే మనకు టిఫిన్స్ కూడా ఉంటుంది, లంచ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో. సో మీరైతే ఆడ వీకెండ్స్లో వస్తే మాత్రం మస్ట్ హ్యావ్ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి టెంపుల్స్ టిఫిన్స్ అయితే. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. మీరైతే ఇండియాలో తిన్నట్టు ఫీల్ అవుతారు. సో మేమైతే బాబా హారతి కోసం కార్ పూజ అయిపోయి బాబా హారతి కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనమైతే ఇక్కడ మనమే ఇచ్చి బాబాకి హారతి 6 PM ఉంటుంది. మీరు కానీ 6 ఈవినింగ్ ఆ టైంలో వచ్చారంటే ఖచ్చితంగా మీరు కూడా బాబా హారతి ఇవ్వచ్చు. సో మేమైతే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇంకా బాబా హారతి కోసం వెయిట్ చేస్తున్నాం. మేమైతే ఈ వెంట్రల స్వామిని, ఈ రాములు లక్ష్మణులు సీతాదేవిని చూస్తూ అలానే ఉండిపోయాం. చాలా బాగా అలంకరించారు, చాలా బాగుంటాయి విగ్రహాలు కూడా. రాధాకృష్ణులు అయితే ఇంక చెప్పబడలేదు. అండ్ పూరి జగన్నాథ్ లైక్ కృష్ణుడు, బాలభద్ర అండ్ సుభద్రాదేవి ఇట్లా పూరిలో లాగా ఉంటుంది. ఇవి కూడా చాలా బాగుంటారు. అసలుకి మనకు ఆ ఫీల్ వస్తుంది. మనం పూరి వెళ్ళకపోయినా ఇక్కడికి వచ్చామంటే ఇవి చూసేయచ్చు అమెరికాలో. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఇన్ఫోడెస్క్గా ఉంటుంది. మీకేమైనా టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ ఉంటాయి. సో మనకి ఇక్కడ QR పేమెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఐడల్స్, కార్ ఐడల్స్ అండ్ బుక్స్ అండ్ కొన్ని శారీస్ అండ్ పంచెస్, ధోతీస్, ఇంకా మనకు పూజ సామాగ్రి సంబంధించినవి కూడా కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. మీరు ఈసారి గుడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చెక్అవుట్ చేయండి. చాలా బాగుంటాయి కార్ ఐడల్స్ అయితే. మేము కూడా కొన్ని కార్ ఐడల్స్ తీసుకున్నాం వచ్చినప్పుడు. సో ఇంకా బాబా హారతి టైం అయింది. మేమైతే బాబా హారతి ఇచ్చేసాం. ప్రదీప్ ఇస్తున్నాడు హారతి. సో మేము హారతి ఇచ్చేసాక ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.